జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి 11 తారీఖు వరకు 4 రోజులు వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని ఈ సంవత్సరం కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతర నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జాతరకి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలిగించాలని చర్చించుకోవడం జరిగిందని అన్నారు. వీఐపీలు, వీవీఐపీలను గుర్తించి సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వారికి దర్శన భాగ్యం కల్పించాలని అన్నారు. గతంలో కన్నా ఈసారి నిర్వహిస్తున్న జాతరలో భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేలా చూడాలని, తద్వారా మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పోలేరమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు 1000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండగకి విచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యుల గారితో పాటు జిల్లా ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా ఏపీఎస్పీడీసీఎల్, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 40 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకి ఇదే ఫస్ట్ టైం. అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేషన్కి ఆ రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 1,65,00,000 రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము. ఇందులో టెంపుల్ నుంచి ఒక 50 లక్షలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 1,10,00,000 సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్సు, అదేవిధంగా టెంపుల్ ఆఫీసు, కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం. అది ఎండోమెంట్ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగరేషన్ చేసుకోబోతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది. ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వేయాలి, రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి, సీసీ కెమెరాస్ పెట్టుకొని, డ్రోన్స్ కూడా వాడుకొని, టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరికీ కూడా మంచి అమ్మవారిది మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. అమ్మవారి జాతర కార్యక్రమానికి అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే. భక్తులు
ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం. అందరు కూడా చెప్పడం జరిగింది. విఐపీల కన్నా కూడా విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు, పరవాళ్ళు ఎవరూ లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా ప్రస్తుతాలు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇది గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటాయి, అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా అందరి కాన్సెప్ట్ అని కూడా చెప్పని కూడా తెలియజేస్తాను. పోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది. దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు, అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, సీసీటీవీ కెమెరాస్ అయితేమి, డ్రోన్ అయితేమి, మిగతావి కూడా అన్నీ వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగమే కాదు, వాళ్ళు పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత, సమిష్టి బాధ్యత, ఇదందరూ సమిష్టి బాధ్యత, అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి, జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Yeah.